హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అండ్ నేను మీ ఈశ్వర్ అనమాట. అండ్ ఈ రోజు మనం అయితే కొత్తగా వచ్చిన సిఎంఎఫ్ ఫోన్ 2 ప్రో గురించి అయితే మనం ఈ రోజు ఈ వీడియోలో రివ్యూ చేద్దాం అనమాట. ఇంకా ఎటువంటి లేట్ చేయకుండా మనం అయితే ఇంకా టాపిక్ లోకి వెళ్ళిపోతాం. అండ్ దీని మన డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడితే దీంట్లో అయితే మనకి ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ అని వస్తుంది అనమాట. అంటే బ్యాక్ సైడ్ అయితే ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ వస్తుంది. ఇది మనం చూస్తే మనం నథింగ్ ఫోన్ లో చూస్తూనే ఉంటాం, లైక్ స్క్రూ స్లిప్ తీసుకునేది కానీ, అంటే మనం దీంట్లో అయితే మనం మార్చుకునే విధంగా అయితే మనకైతే వాళ్ళు సెటప్ అయితే తీసుకొచ్చారు. సో మనకి ఇది కూడా మనకి సేమ్ యాజ్ గా అయితే మనకి నథింగ్ ఫోన్ లో ఎలా ఉంటాయో సేమ్ అయితే అలా అయితే ఉన్నాయన్నమాట. అండ్ దీని డిజైన్ గురించి మాట్లాడితే మీకు ఓకే అనిపిస్తుంది అనమాట. అంటే అదర్ మొబైల్స్, ఆండ్రాయిడ్ మొబైల్స్ తో పోల్చుకుంటే ఇది కొంచెం మీకు లైక్ ఆ ఫినిష్ అయితే ఉండదు అనమాట. కొంచెం ఈ విధంగా ఫినిష్ అయితే ఉండదు అనమాట. సో కాబట్టి దీని డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది. అండ్ మీకు ఆ ప్రైస్ కి అయితే మీకు పర్లా. కాబట్టి మీరు ఏదైనా కొత్తగా చూసుకుందాం అనుకుంటే మీకు ఈ నథింగ్ ఫోన్ అయితే బాగానే ఉంటుంది, చూసుకోండి. అండ్ బిల్డ్ క్వాలిటీ దీంట్లో వచ్చి ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ అనమాట. సో అది మీరైతే గుర్తుపెట్టుకోండి అండ్ కొంచెం జాగ్రత్తగా అయితే ఈ మొబైల్ అయితే యూజ్ చేయాలి అనమాట. అండ్ సెకండ్ వచ్చేసి మనకి దీంట్లో డిస్ప్లే అనమాట. దీంట్లో మనకి డిస్ప్లే 6.77 ఇంచెస్ ఫుల్ హెచ్డి ఫ్లెక్సిబుల్ AMOLED డిస్ప్లే ఉంటుంది అనమాట. ఇది మనకి 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అండ్ దీంట్లో మనకి పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 3000 నీడ్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. ఇది మనకి 10-bit ప్యానల్ తో వస్తుంది అనమాట. సో దాని వల్ల మనకైతే హెచ్డిఆర్ కంటెంట్ కూడా వాచ్ చేయొచ్చు అనమాట దీంట్లో మనకి. అండ్ IP54 రేటింగ్ తో వస్తుంది. సో ఇది ఫుల్లీ వాటర్ రెసిస్టెంట్ కాదు, ఇది ఓన్లీ డస్ట్ రెసిస్టెంట్ అనమాట. సో ఇది IP54 రేటింగ్ తో కూడా వస్తుంది అనమాట. వీళ్ళు దీంట్లో యూజ్ చేసిన గ్లాస్ వచ్చి పాండా గ్లాస్ అనమాట. సో మీ ప్రొడక్షన్ కూడా ఒక రకంగా బాగానే ఉండిద్ది. అండ్ ఇంకా ఫోర్త్ వచ్చేసి పర్ఫార్మెన్స్ అనమాట. దీంట్లో మనకి డైమెన్సిటీ 7300 Pro 5G సెట్ అయితే యూజ్ చేశారు. అండ్ మనకి ఇది 4 నానోమీటర్ టెక్నాలజీ మీద బిల్డ్ అయింది అనమాట. అండ్ దీంట్లో మనకి ప్రైమరీ క్లాక్ వచ్చి 2.5 GHz ఉంటుంది అనమాట. అండ్ వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేసేది ఏంటంటే దీంట్లో PUBG కూడా బాగానే స్మూత్ గా ఆడుకోవచ్చు, అండ్ 90 FPS లో 120 FPS లో ఆడుకోవచ్చు అని వీళ్ళకి మెన్షన్ చేస్తున్నారు. అండ్ నేను దాన్ని పర్టికులర్ గా చూడలేదు, నేను వాడలేదు, బట్ వీరైతే అలా చెప్తున్నారు అనమాట. అండ్ మీకు ఈ 7300 ప్రాసెసర్ పర్లేదు బాగానే హ్యాండిల్ చేసింది. ఆ ప్రైజ్ లో మీకు గేమింగ్స్ కూడా పర్లేదు బాగానే హ్యాండిల్ చేసింది అని చెప్పచ్చు. అండ్ కెమెరాస్ లోకి వచ్చేస్తే 50 MP మెయిన్ కెమెరా అండ్ 50 MP టెలిఫోటోస్ అండ్ 8 MP అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది అనమాట. అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి 16 MP మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. బ్యాక్ కెమెరా యూస్ చేసి 2x ఆప్టికల్ జూమ్ ఉంటుంది అండ్ 20x డిజిటల్ జూమ్ ఉంటుంది అనమాట. అండ్ దీంట్లో మనకి బ్యాక్ కెమెరా యూస్ చేసి 4K 30 FPS వరకు అయితే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ కెమెరా యూస్ చేసి 1080p 60 FPS వరకు అయితే మనం అదే రికార్డ్ అయితే చేసుకోవచ్చు వీడియో అనమాట. అండ్ మనకి కెమెరా పరంగా ఇదైతే మనకి దీంట్లో సోనీ సెన్సార్ కెమెరా ఉండదు, కాబట్టి మీరు కొంచెం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇది నేను చూసిన సెన్సార్ G9 ఏదో సెన్సార్ ఉంది, లైక్ సామ్సంగ్ సెన్సార్ అనుకుంటా. వీళ్ళు బ్యాక్ కెమెరా యూస్ చేసింది. బట్ మీకు కెమెరాస్ అంత మంచిగా ఉంటాయంటే పర్లేదు, మీకు ఆ రేంజ్ కి అయితే మీకు పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది అనమాట. కెమెరాస్ కూడా ఓకే పర్లేదు అని చెప్పుకోవచ్చు అనమాట ఆ ప్రైజ్ లో, ఆ రేంజ్ లో. అండ్ మీరు దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దీంట్లో సింగిల్ స్పీకర్ వస్తుంది అనమాట. మీకు స్టీరియో స్పీకర్స్ రావు, కాబట్టి మీరు సింగిల్ స్పీకర్ కావాలనుకుంటే మీరైతే దీన్ని మొబైల్ చూస్ చేసుకోవచ్చు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దీంట్లో సింగిల్ స్పీకర్. మీకు బ్యాటరీ విషయంకి వస్తే దీంట్లో మనకి 5000 mAh బ్యాటరీ ఉండిద్ది విత్ 33W ఫాస్ట్ ఛార్జర్ అనమాట. అండ్ దీంతో మనం అయితే 5W రివర్స్ ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. అంటే వేరే మొబైల్స్ కూడా 5W తో రివర్స్ ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ప్రింట్ వచ్చి ఇన్ డిస్ప్లే ఉంటుంది. మనకి ఈ సిఎంఎఫ్ ఫోన్ 2 ప్రో వచ్చేసి 85 గ్రామ్స్ అనమాట. 7.8 mm థిక్నెస్ ఉంటుంది అనమాట. సో మీకు కొంచెం లైట్ వెయిట్ గా ఉంటుంది మొబైల్ కూడా. అండ్ వీళ్ళు 3 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 6 year సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయితే వీళ్ళు ఇస్తున్నారు అనమాట. సో మీకు పర్లేదు 3 years వరకు మీకు ఆండ్రాయిడ్ అప్డేట్స్ కావాలనుకుంటే మీకు ఈ ఫోన్ అయితే బాగానే ఉంది. అండ్ దీంట్లో మనకి నథింగ్ OS 3.2 అయితే రన్ అయితే అనమాట. ఆండ్రాయిడ్ 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే మనకైతే వస్తుంది. అండ్ ఇక మనం ప్రైస్ గురించి మాట్లాడుకుంటే మనకి దీంట్లో 8GB RAM 128GB వచ్చి ప్రెసెంట్ అయితే మన ఫ్లిప్కార్ట్ లో 8,999 ఉందన్నమాట. అండ్ 8GB RAM 256GB వచ్చి మనకి ఫ్లిప్కార్ట్ లో 2,999 గా ఉందన్నమాట. అండ్ మనకి దీనికి కార్డ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. HDFC బ్యాంక్ మీద కార్డ్ ఆఫర్స్ ఉన్నాయి అండ్ ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ మీద కార్డ్ ఆఫర్స్ ఉన్నాయి అనమాట. సో మీకు ఈ కార్డ్ ఆఫర్స్ యూస్ చేసుకుంటే ఏంటంటే మీకు 2000 గానీ ఒక 1900 గానీ ఇలా క్యాష్ బ్యాక్ లైక్ ఆఫర్స్ వచ్చే. అంటే ఈ మొబైల్ మీరు కొనొచ్చా లేదా నన్ను అడిగితే నేనైతే ఈ మొబైల్ ఒక 17 to 80K మధ్యలో వచ్చినప్పుడు కొన్నాను అనమాట. అంటే ఈ ప్రైస్ లో ఇదైతే బాగుండిద్ది. ఇంతకు మించి మీరు ఎక్కువ పెట్టే పని అయితే అక్కడ చాలా మొబైల్స్ ఉన్నాయన్నమాట. మాక్సిమం 70 to 80K అంతే. ఒకవేళ మీరు నథింగ్ మొబైల్ వాడాలనుకుంటే, స్పెసిఫిక్ గా నథింగ్ మొబైల్ వాడాలి, కొంచెం ఆ లుక్ కోసం, ఆ డిజైన్ కోసం, ఆ ప్రీమియం కోసం మీరు చూసుకోవాలి అంటే అందరూ షో ఆఫ్ చేసుకోవాలనుకుంటే తప్పని నుంచి అయితే నేనైతే ఈ మొబైల్ కి 18 అబౌవ్ పెట్టకూడదని అయితే చెప్తాను అనమాట. ఎందుకంటే మీకు ఆ ప్రైజ్ లో కూడా మంచి మంచి రేంజ్ లో మొబైల్స్ ఉన్నాయన్నమాట.
సో కాబట్టి మీకు ఈ మొబైల్ ఏ విధంగా అనిపించింది? ఇంకా ఈ మొబైల్ మీకు ఏ విధంగా అనిపిస్తుంది కామెంట్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి. అండ్ ఫర్దర్‌గా మంచి మంచి ఎలాంటి మొబైల్స్‌ని రివ్యూ చేయాలో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.